పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లును లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వస్తాయని ఎవరు కూడా అధైర్యపడొద్దు అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కిందొడ్ల శేఖర్, ఉప సర్పంచ్ ఇప్పపల్లి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ రేష్మ, సర్పంచ్లు బలరాం, అనిత శ్రీనివాస్, ఇందూరి భారతమ్మ బాబు, నాయకులు ఆంజనేయులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పెద్దలకి అందరికీ నమస్కారం. మాకు కొత్త ఇల్లు ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. మేడం వారికి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు, నిర్మల మేడానికి నమస్కారం. బాగుంది, కొత్త ఇల్లు కట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. తంగడపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. ముందుగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్, మరి అలాగే ఇంటి ఓనర్ స్వప్న, విజయలక్ష్మి, మరి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అయితే వాళ్ళు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళని వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఆ మాట ప్రకారంగానే మరి ఇక్కడ ఉన్న ఇల్లు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గృహం అనేది జీవితంలో ఒక్కసారే కట్టుకోగలుగుతాం. అలాంటిది వాళ్ళు ఎప్పుడు కూడా కల్లో కూడా మేము స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకుంటామని ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరి మాకు మంచి అవకాశం ఈ గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము పిల్లలతో కానీ మరి మా కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెప్పడానికి చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు కట్టుకోవాలంటే మరి తరం కానీ విధంగా ఉంది. మరి గవర్నమెంట్ సపోర్ట్తో మాకు అన్ని బిల్లులు కూడా రావడం అని చెప్తున్నారు, చాలా సంతోషం. మరి గ్రామంలో ఇంకా ఎన్నున్నా కానీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు. మరి ఇంకా రెండో లిస్టు కూడా రాబోతుంది. ఇంకెవరైనా ధైర్యం చేయకుండా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు లిస్టు తయారు చేసి వాళ్ళకు కూడా కొత్త ఇళ్లను కట్టించి ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా సహాయం చేసిన వాళ్ళు వెళ్తాము. మనందరూ కూడా ఏఈ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ యంత్రాంగం కూడా ఈ ప్రభుత్వాన్ని మంచి మరి సపోర్ట్ ఇస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న సేవలను మేమందరం చూస్తున్నాం. తప్పకుండా రాష్ట్రం అంతా కూడా ఏదైతే చేస్తుందో అన్ని జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్న తంగడపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ మరి ప్రజల అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గృహజ్యోతి అని కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు మరి ఎవరైతే లేవని అనుకున్నారో 10 ఏళ్ళ నుంచి లేవు కానీ మరి గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఊహించలేదు ఇన్ని రేషన్ కార్డులు వస్తాయి, దానికి తోడు సన్న బియ్యం వస్తుంది అనుకోలే. ఇంకా కూడా రేషన్ కార్డు ఎవరికన్నా మిగిలిపోతే మళ్ళీ కూడా పెట్టుకోండి, తప్పకుండా రేషన్ కార్డులు అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇవ్వడం కూడా
జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరి ఏ కావాలన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, తప్పకుండా ఎంక్వైరీ చేసి మీ అందరు కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ అవకాశవాదులు కావాలి, మీరందరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలి ప్రభుత్వం చేసే పథకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.